హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో వచ్చేసి ఊర్లో ఉన్నప్పుడైతే తీసామండి. ఇంకా అత్తమ్మ వచ్చేసి పొంగడాలు చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడైతే అన్ని రెడీ చేసుకుంటుంది. బియ్యం నానబెట్టింది. ఇంకా పొద్దున్న లేసి నానిన తర్వాత మిక్సీలో వేసి పిండి అయితే చేసింది. తర్వాత ఈ విధంగా జల్లించుకుంటుంది, ఇంకా పొడిమి లేకుండా. ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి ఇంకా కొబ్బరికాయ అయితే తురుముతుంది, దానికోసమే, పొంగడాల కోసమే. ఇంకా ఒక పక్క నువ్వులు కూడా వేపుకున్నాము. నువ్వులు, కొబ్బరికాయ పొడిము అందులో వేసేసామన్నమాట బెల్లం పాకంలో. ఇంకా బెల్లం పాకం వచ్చేసిన తర్వాత ఇంకా పక్క పెట్టుకున్న బియ్యం పిండిని, తడి బియ్యం పిండిని దాంట్లో వేసేసాము. వేసేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అన్నం వార్చే గెంజి ఉంటుంది చూడండి, ఆ గెంజి వేసేసి మనం ఇంక ఇది పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకున్న తర్వాత ఈ విధంగా కళాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా కప్పు గిన్నెతో ఇంకొకటిగా వేసుకోవడమే. ఇవే పొంగడాలు అనమాట. చూడడానికి అరిసెలు లెక్కనే కనిపిస్తున్నాయి, కానీ అరిసెల ప్రాసెస్ వేరు, దీని ప్రాసెస్ వేరు అనమాట. ఇక్కడైతే ఈ పొంగడాలు వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. నాకు కూడా చాలా ఇష్టము. ఇవి వచ్చేసి మా ఆడపడుచు అయితే మా అత్తమ్మకి చేయమనేసి అయితే అడిగింది. తను అడిగింది కానీ ఇంక అందరం కూడా తినేసామన్నమాట. ఇంకా అదే రోజు మా ఆడపడుచు అయితే మైసూర్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేము నెక్స్ట్ డే రోజు అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పొంగడాలు అయితే రెడీ అయిపోయావి. మా ఆడపడుచుకొని నేను కొన్ని అయితే తీసుకొని వెళ్ళిపోయాము. పొంగడాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కమెంట్ చేయండి. ఎంతమందికి పొంగడాలు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.